టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనం ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత పసుపు దంచిన తర్వాత పెళ్లి పత్రికలు వేస్తాం కదా. పెళ్లి పత్రికలు వచ్చినాక శుభలగ్నాల పత్రికలు పత్రికలు పసుపు పూసి దాంట్లో అక్షంతలు వేసి మొదట విఘ్నేశ్వరుడికి ఇవ్వాలా ఆహ్వానం. మొదట ఆహ్వానం గణేశ్వరుడికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే పెళ్లిళ్ళు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయనదే కదా. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు మొదట విఘ్నేశ్వరుడి గుడిలో పెట్టండి అని. రెండవ ఆహ్వానం విష్ణుమూర్తి మరియు మహాలక్ష్మీదేవికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే వీరి అనుగ్రహం లేకుండా ఏ మంగళకార్యం పూర్తి కాదు. విష్ణుమూర్తి ఆలయం ఉన్నా లేకుంటే ప్రతి ఒక్క ఊర్లో రామాలయం ఉంటుంది. రామాలయంలో రెండవ పత్రిక రామాలయంలో ఇస్తారు. ఇక్కడ ఏ ఊర్లో అయినా రామాలయం గుడి లేనిదే ఎక్కడ ఉండదు. విష్ణుమూర్తి దేవాలయం ఉంటే విష్ణుమూర్తి దేవాలయంలో ఇవ్వచ్చు, లేకుంటే రామాలయం ఉన్నా రామాలయంలో ఇవ్వచ్చు. మూడవ వచ్చి హనుమంతుడికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఆశీస్సులతో చెడు శక్తులు దగ్గరికి రాకుండా ఉంటాయి. నాలుగోది వచ్చి నాలుగో ఆహ్వానం కులదేవత లేదా కులదేవతలకి ఇవ్వబడుతుంది. మన కులదేవత చింతాళమ్మ అంకమ్మ ఎవరైనా ఉంటారనుకో వాళ్ళకి ఇస్తారు. మొత్తం కులాన్ని రక్షిస్తారు కాబట్టి. ఐదవ ఆహ్వానము పితృదేవతల కోసం పిప్పళ్ళ చెట్టు కింద. అంటే పిప్పళ్ళ చెట్టు అంటే రాగి చెట్టు, రావి చెట్టు అంటారు. పిప్పళ్ళ చెట్టు అంటే ఆ చెట్టు కింద పితృదేవతలు త్రిమూర్తులు అందరూ ఉంటారు కాబట్టి ఆ చెట్టు కింద ఒక పత్రిక పెడతారు. తర్వాత ఆహ్వానము మామగారింటికి పంపబడుతుంది. అక్కడ మామూలుగా మామగారింటికి అంటే పిల్లనిచ్చే మామగారింటికి వాళ్ళకి ఇవ్వాలా. తర్వాత అక్క చెల్లెళ్ళకి ఇవ్వాలా. ఈ పెళ్లి కుమారుడు అక్కలు చెల్లెళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళకి ఇస్తే మంచిదని మన ఇంట్లో పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తారు. మనకి తెలియదు కదా ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తే మనం వినాలి. ఇవన్నీ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి, మన ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని చెప్తారు. వాళ్ళకి ఇట్లా చేయాలండి.